ఈరోజే చైత్రశుద్ధ గురువారం, పైగా సప్తమి తిథితో కలిసి వచ్చింది. కాశీలో ఉన్న గంగానది దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతను నిత్యం స్నానం చేయడానికి గంగానదికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. ఒకనాడు గంగానది దగ్గర ఉన్న మర్రి చెట్టు దగ్గరలో నడుస్తూ ఉండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది. దాన్ని చూచి, చీ వెదవ పుర్రె, ఇప్పుడే తగలాలా, మళ్ళీ స్నానం చేయాలి అనుకుంటూ పుర్రెను కాలితో తన్నపోయాడు. పుర్రె తలుక్కుమని మెరిసింది. అది చూసి దీని తలరాత ఏంటో చదువుదామని చేతిలోకి తీసుకుని చదివాడు. వీడు జీవితాంతం కష్టపడతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రుల చివాట్లు పెడతారు, బడిలో పంతుళ్ళు కొడతారు, పెళ్ళయ్యాక పెళ్ళాం తిడుతుంది, పిల్లలు పెద్దయ్యాక ఇంట్లో నుంచి ఇతన్ని గెంటేస్తారు. ప్రతి క్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. డబ్బు నిలవదు, ఎవరైనా దయతలచి ఇచ్చినా పోతుంది. బ్రతికినంతకాలం కష్టాలు పడి పడి చస్తాడు. వీడు చచ్చినా 500 సంవత్సరాలకి వీడి పుర్రే ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసి ఉంది. అది చదివి బతికి ఉండగా అవమానమంటే పర్వాలేదు, కానీ చచ్చాక కూడా పుర్రెకి అవమానమేమిటి, బ్రహ్మకి అసలు బుర్ర ఉందా అని ఆ పుర్రెను విసిరబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడాలని అనుకుని దగ్గరలో ఉన్న మర్రి చెట్టు తొర్రలో ఆ పుర్రెను దాచాడు. నిత్యము స్నానం చేసే ముందు ఈ మర్రి చెట్టు తొర్రలో ఉన్న పుర్రెను చూసి పలకరించి వెళ్ళేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత బంధువుల ఇంట్లో వివాహముంటే ఒక 10 రోజుల పాటు ఆ వివాహ మహోత్సవాల్లో గడిపి వచ్చాడు. ఎప్పటిలాగానే స్నానానికి వెళుతూ పుర్రె సంగతి గుర్తుకొచ్చి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి తొర్రలో ఉన్న పుర్రె కోసం చూస్తే కనబడలేదు. వెతికాడు, దొరకలేదు. మర్రి చెట్టు తొర్రలో దాచిన పుర్రె ఏమైపోయింది అనుకుంటూ స్నానం, సంధ్యావందనం చేస్తున్నాడు. కానీ మనసు మాత్రం పుర్రె మీదే ఉంది. చేశామంటే చేశామన్నట్టు నిత్య కృత్యాలు చేస్తూ ఉండగా ఇది భార్య గమనించి, మీరెందుకు ఇలా ఉన్నారో నాకు తెలుసులేండి అంది. ఒసే పిచ్చి మొహమా, ఏం తెలుసులే నీకు అని అన్నాడు. దానికి అతని భార్య ఇలా అంది, మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రి త్వరలో దాచిన ఆవిడ పుర్రె గురించే కదా, ఆ సంగతి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? మీరు రోజు ఆ మెర్రి చుట్టు త్వరలో పుర్రెను చూస్తున్నారని జనాలు చెప్పుకుంటున్నారు అంది. ఓహో, ఇంతకీ ఏమి చేశావే దాన్ని అని అడిగాడు అతను. అది నా సవతి పుర్రె అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడివేడి నీళ్లు మరగబెట్టి దానిమీద పోశాను. సలసలా కాగే నూనె గుమ్మరించాను. అప్పటికీ కసితీరక కారం చల్లాను. అయినా కోపం తీరక రోట్లో వేసి రోకలి బండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను అంది. భార్య చెప్పింది విని అతను విస్తుపోయి అంత క్రితం జరిగింది అంతా చెప్పాడు. ఒసే వెర్రి మొహమా, అది నా పెళ్ళాం కాదే, చచ్చాక కూడా ఆ పుర్రె అవమానం పాలై మోక్షం పొందుతుందని ఆ పుర్రె ముఖం మీద రాసి ఉంది. అది ఎలా నిజమవుతుందో చూద్దామని నేను ఆ మర్రి చెట్టు త్వరలో ఉంచాను. ఇదిగో నీ వల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది. గంగలో కలిస్తే మోక్షమే కదా అన్నాడు. ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైనది. ఈ కథను విన్నంతనే 1,000,000 గోవులను దానం చేసిన మహాపుణ్యం మీకు లభిస్తుంది. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ ఇంటి యజమాని అన్ని శాస్త్రాలు తెలిసిన పండితుడు. ఆ పండితుడికి 4 కొడుకులు, 4 కూతుళ్ళు ఉన్నారు. ఆ ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లిడు వచ్చింది. ఇక ఆ పండితుడు వాళ్లకు వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. వారి చేత వావిలి లక్ష్మీవారపు నోము నోయించాడు. మొదట 3 చక్కగా నోము నోచి ఉద్యాపన చెప్పారు. చిన్నమ్మాయి మాత్రం ఆ వ్రతం పట్ల అశ్రద్ధ చూపించింది. ఆ విధంగా అశ్రద్ధతో ముగింపు చెప్పలేదు. దానికి ఆ పండితుడు ఎంతో బాధపడ్డాడు. ఇక సంబంధాలు వెతికాడు. మొదట 3కి గొప్ప సంబంధాలు దొరికాయి. కాని చివరి అమ్మాయికి మాత్రం పేద కుటుంబంలో సంబంధం కుదిరింది. ఇక చేసేది లేక ఆ పండితుడు వారికి ఘనంగా వివాహం చేసి అత్తవారి ఇళ్లకు పంపాడు. 4వ కూతురు చాలా లేనివారికి కోడళ్ళు అయ్యింది. అందువల్ల ఒక్కసారైనా అన్నలు పుట్టింటికి ఆమెను తీసుకుని వెళ్లేవారు కాదు.
మిగిలిన ముగ్గురు చెల్లెళ్లను అస్తమానం తీసుకుని వెళ్లేవారు. వారికే అన్నీ పెట్టేవారు. కాని చిన్న చెల్లెలు ఇంటికి వస్తాను అన్నా కూడా వారు తీసుకు వెళ్లేవారు కాదు. మీరు దరిద్రులు, మా ఇంట్లో అడుగు పెట్టకండి అని పలికేవారు. ఇలా ఉండగా ఒకరోజు పండితుడి 4వ కుమారుడికి పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. తమ్ముడు పిలవకపోయినా చిన్న కూతురు, పిల్లలు తాతగారింటికి వెళ్లి ఈ విధంగా అంటారు. తాత, పందిరి వెయ్యమంటావా, చాపలు పరచమంటావా అని పలకగా తాతవారిని కసిరి కొట్టి ఇలా అంటాడు. మీరు దరిద్రులు అని బయటకు నెట్టేస్తాడు. ఇక వారు ఆ విషయాన్ని తల్లికి వెళ్లి చెప్తారు. దాంతో ఆమె ఎంతో దుఃఖించి ఇదంతా ఎందుకు జరిగింది అని కూర్చుని ఆలోచిస్తుంది. అలా ఆలోచించే సందర్భంలో ఆమెకు గుర్తుకు వస్తుంది. ఆమె వావిలి లక్ష్మీవారపు నోమును పట్టి దాన్ని ముగించలేదని. తన అక్కలు మాత్రం ఆ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అందుకే వారికి అంత ఐశ్వర్యం కలిగింది. ఇదంతా ఆ గురువారం రోజు వావలి లక్ష్మీవారపు నోము మహత్యం వల్లే. నేను ఆ నోమును సరిగ్గా నోచుకోకపోవడం వల్లే ఇంత పేదరికాన్ని అనుభవిస్తున్నానని ఆమె అనుకుంది. ఇక వెంటనే ఆమె ఆలస్యం చేయకుండా వావిలి లక్ష్మీవారపు నోము పట్టి ఉద్యాపన చెప్పింది. ఆ కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకుంది. కొత్త చాటలో కడిగిన బియ్యం 1 కేజీ, కడగని బియ్యం 1 కేజీ మరియు వావిలి కొమ్ములు కూడా పెట్టి, పాతచేట మూత పెట్టి, జాకెట్టు ముక్క తాంబూలాలతో గోడపై నుండి 35 మందికి వాయినం ఇచ్చింది. ఇంతలో ఆమె ఇంట్లో గనగనమని శబ్దం వచ్చింది. ఏంటని వెళ్లి చూసేసరికి ఇల్లంతా ఆభరణాలతో, బంగారపు వజ్రాలతో నిండిపోయింది. సర్వ సంపదలు ఆమెకు కలిగాయి. ఆ ధనంతో 1000 ఎకరాల పొలం కొన్నది. మంచి ఇల్లు కట్టుకుంది. అన్ని ఆభరణాలు ధరించుకుంది. ఇక ఆమె గురించి ఆ ఊళ్ళో వారంతా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఫలానా ఆమె వావిలి లక్ష్మీవారపు నోమునొచ్చి సర్వ ఐశ్వర్యాలు పొందిందని అందరూ చెప్పుకోగా పుట్టింటి వారికి ఈ విషయం తెలిసింది. ఒకరోజు సర్వ ఆభరణాలు అలంకరించుకుని ఆమె పుట్టింటికి వెళ్లేసరికి ఆమె తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు ఎంతగానో గౌరవించారు. ఇదంతా వావిలి లక్ష్మీవారపు వ్రత మహత్యమేనని ఆమె అనుకుంది. అలా వారు సకల ఐశ్వర్యాలతో జీవించారు. పూర్వం బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు, సకల శాస్త్రాలు విద్యలో తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణ. ఆమె శిష్యులను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలి తీర్చేది. అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతను బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ కూడా ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్లకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్లకే అతనికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ కూడా పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్లు కూడా తెలియచేశారు. ఇదిలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లో లోపల నుంచి చంటి బిడ్డల ఏడుపులు వినబడ్డాయి. గురుపత్ని కవల పిల్లలకు జన్మను ఇచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగి వచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమం లోపలికి వెళ్తూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి ఉండేవాడు కాదు. కాని వసంతుడు దైవ రహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతను ఎవరో ఇట్టే కనిపెట్టేశాడు. వచ్చినవాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు.
అతడు బ్రహ్మ అప్పుడే పుట్టిన పిల్లలకు నుదుటి రాత రాయడానికి వచ్చాడు అని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాలు చాచుకుని కూర్చున్నాడు. వసంతుడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి, స్వామి, మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవు ఇవ్వండి అని వినమ్రపూరితంగా అడిగాడు. బ్రహ్మ తన్ని చూడగలిగిన ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు అని తెలుసుకుని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు చెప్పకూడని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా అన్నాడు, నాయనా, ఈ అబ్బాయి బీదవాడిగా మారిపోతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక్క మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప ఇక ఏమీ ఉండవు. ఇతను రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంగా పెళ్ళాన్ని పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఈ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. పూల కోసం రోజుకో పురుషుడితో సంభోగించి వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విని వసంతుడు నిశ్చేష్టుడు అయ్యాడు. సాక్షాత్తు దైవ స్వరూపుడైనటువంటి తన గురు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడు. ఏమిటి విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువు గారిని బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు. దానికి ఆయన, అది సాధ్యం కాదు నాయనా, అది ఎవరికీ సాధ్యం కాదు అని సమాధానం చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్లు అయ్యే కొద్దీ వాళ్ల రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంట పట్టడం లేదు. ఎందరికో విద్యా బుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారు ఏమిటా అనేది వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరకుండా చేస్తుంది. దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడి వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతనికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్లాడు వసంతుడు. ఎందరో పండితుల్ని కలిశాడు. వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మరాసిన రాతను మార్చగలమా అని అందరినీ అడిగాడు. కాని అందరూ వసంతుడికి చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యమని, అది ఎవరితరమూ కాదని. అలా అతను అక్కడా ఇక్కడా తిరుగుతూ తన అన్వేషణ కొనసాగిస్తూ 20 సంవత్సరాలకు పైగా గడిపేశాడు. అప్పటికే గురువుగారి పిల్లలకు 25 ఏళ్లు వచ్చేశాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి అనిపించింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడ పరిస్థితి, గురువుగారి కుమారుడి పేరు శంకరుడు. అతను ఆ ఊరిలోనే కూలీ పని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన. ఆమె దగ్గర్లోనే ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉన్నదని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుపత్నులు మరణించారని కూడా తెలుసుకున్నాడు. అప్పుడు వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుణ్ణి వెతుక్కుంటూ వెళ్లాడు. వసంతుణ్ణి చూడగాని అన్నయ్య అంటూ బావురమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు. ఇంట్లో ఎక్కడ చూసినా విలయ తాండవం చేస్తున్న కటిక దారిద్ర్యం. ఇది శంకరుడి పరిస్థితి. దీంతో వసంతుడు ఇలా అన్నాడు, తమ్ముడు, నువ్వు బాధపడకు, ఇప్పటినుంచి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. దానికి సరే అన్నాడు శంకరుడు. అన్నయ్య, ఇక నుంచి నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను అన్నాడు. అప్పుడు వసంతుడు, ముందు ఆ ఆవును తోలుకుని పట్నానికి వెళ్దాం పదా అన్నాడు వసంతుడు. ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుణ్ణి అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్నంలోని సంత దగ్గరకు వెళ్లారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్లి ఆవును ఎంతకు కొంటావు అని అడిగాడు. తర్వాత అతడు చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను, శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరి ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు. శంకరుడి భార్యా పిల్లలు ఆవురావురమంటూ ఆకలి తీర్చుకున్నారు. తరువాత వసంతుడు శంకరుడితో, తమ్ముడు, అన్నదానం చేద్దాం, ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అన్నాడు. దీంతో శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో ఇలా అన్నాడు,
అన్నయ్య, ఇంతవరకు ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది. ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికే ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా ఉంది అన్నాడు. దానికి వసంతుడు, తమ్ముడు, నువ్వేమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, పొద్దునకి అంతా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు. తీరా పొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది. శంకరుడి ఆస్తి ఎప్పుడు ఒకే ఆవు అని బ్రహ్మ రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మే స్వయంగా ఒక ఆవును తీసుకుని వచ్చి అక్కడ కట్టేశాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకుని వెళ్లి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడు, ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడ్నుంచి వసంత సేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు. ఆ తరువాత వసంతుడు వాళ్ళను వీళ్లను అడుగుతూ వెళ్లి వసంతసేనని కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటుంది. ఆమె వసంతుణ్ణి చూడగానే బోరుమని ఏడ్చేసింది. అన్నయ్య, నేను మహాపాపిని. ఈ పాప పంకిలంలో కూలిపోయాను. మీలాంటి ఉన్నతుణ్ణి చూడ్డానికి నాకు అర్హత లేదు అని బావురమ్మంది. దానికి వసంతుడు, ఊరుకో చెల్లి, ఊరుకో. ఈ పాప పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గాన్ని చెబుతాను. ఇక ఇవాల్టి నుంచి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఆమెను ఓదార్చాడు. దానికి సరే అంది వసంతసేన. ఆ రాత్రికి విఠలుడు ఎవరు వచ్చినా సరే 1,00,000 వరహాలు చెల్లించాల్సిందే. 1,00,000 వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశమని చెప్పమని అక్కడ ఉన్న వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు. దానికి ఆశ్చర్యపోతూ అవ్వ, అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నాడు. ఆ రాత్రి 2-3 విడుదలు వచ్చి 1,00,000 వరహాలు అనగాని వెనుతిరిగి వెళ్లిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తుంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం 1,00,000 వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్లాడు. ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకుండా వసంతసేనకు దగ్గరకు వచ్చింది సాక్షాత్తు బ్రహ్మే అని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ ఆమె దగ్గరకు రావడం వల్ల ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ కూడా నశించిపోయాయి. ఆమె జన్మ చరితార్థం అయింది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుపత్నుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తల రాసేది బ్రహ్మే. అయినా దాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని దాన్ని నిరూపించాడు. అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపించాడు వసంతుడు. మహర్షులలో చ్యవన మహర్షికి ప్రత్యేకమైన స్థానముంది. నీటిలోనూ ఆయన తపస్సు చేసుకునేవాడు. ఒకసారి గంగా యమున సంగమ జలాలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చ్యవనుడు. తాపసులు కామక్రోధాదులను జయించినవారు. ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు చ్యవనుడు. ఇలా 12 ఏళ్లు గడిచాయి. ఒకసారి విధివశాత్తు కొందరు జాలరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతో పాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు. మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు. ఓ జాలరులారా, భయపడకండి. మీరే తప్పు చెయ్యలేదు. మీ విధి నిర్వహణలో తెలియకుండా ఇలా జరిగింది. మీ కష్టం ఊరికే పోకూడదు. శ్రమించినందుకు తగిన ఫలితం మీకు రావాలి. అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి అన్నాడు చ్యవనుడు. చ్యవనుడి ఉదార స్వభావానికి ఆశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపరచామని రాజైన నహుషుడి వద్దకు వెళ్లి వాళ్ళంతట వాళ్ళు
తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు. జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహుషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి దగ్గరకు వచ్చి ఆయనకు పాదాభివందనం చేసి ఇలా పలికాడు: మహానుభావా, ఈ బెస్తలు తెలియక తప్పు చేశారు. దీనికి ప్రాయశ్చిత్తమేమిటో మీరే సెలవీయండి అని అడిగాడు. దానికి చ్యవనుడు, రాజా, ఈ జాలరుల దోషమేమీ లేదు. వారి కులవృత్తిని పాటించారు అంతే. వీరికి వారి కష్టానికి తగిన వెల దక్కేటట్లు చూడు అని సత్యభాషణం చేశాడు. నహుషుడు తన మంత్రులతో ఆ జాలరులకి 1000 మాడలు ఇవ్వమని ఆదేశించాడు. కాని చ్యవనుడు అది తనకు సరైన వెల కాదు అన్నాడు. రాజు 10,000, 1,00,000, చివరికి 1,00,000 మాడలిస్తాను అన్నా అది తనకు సరైన ధర కాదు అన్నాడు చ్యవనుడు. చివరికి నహుషుడు అయితే అర్ధరాజ్యాన్ని ఇస్తాను అన్నాడు. నీ మంత్రులతో సంప్రదించి చూడు అన్నాడు చ్యవనుడు. ఆలోచించడానికి ఏమున్నది, నా రాజ్య సర్వస్వము ఇస్తాను అన్నాడు నహుషుడు. చ్యవనుడు అయినా అది సరిపోదు అన్నాడు. ఏమి చెయ్యాలో తోచని నహుషుడికి ఇలా సలహా ఇచ్చాడు. గవిజాతుడు అనే మహాముని, గోవు త్రిలోక పూజ్యమైనది, సర్వదేవతా స్వరూపమైనది. సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెలకట్టడం అసాధ్యం. అలాగే గోవుకు కూడా వెల కట్టలేము. అందుకని ఒక గోవు ఇవ్వు. అలాగే చేశాడు నహుషుడు. చ్యవనుడు సంతోషించాడు. తగిన వెల ఇచ్చావని పలికాడు. ఆ జాలర్లు కూడా సామాన్యులా ఇలా అనుకున్నారు: ధనధాన్యాలు ఎప్పుడైనా సంపాదించవచ్చు, కాని ఒక మంచి పని చేసే అవకాశం మళ్లీ మళ్లీ రాదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇలా అనుకుని మహర్షి దగ్గరకు వెళ్లి ఇలా పలికారు జాలరులు: అయ్యా, బ్రహ్మతుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి అని పలికారు. వాళ్ళ మంచితనానికి సంతోషించిన చ్యవనుడు ఈ చేపలకి మీకు సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు. ఆ తరువాత నహుషుడి ధర్మబుద్ధికి మెచ్చి చ్యవనుడు, గవిజాతుడు తమని వరం కోరుకోమన్నారు. అప్పుడు వినయంతో నహుషుడు, స్వామి, మీరు తృప్తి పొందితే అదే చాలు, నాకింకేదీ అక్కర్లేదు అని పలికాడు. ఓం సురభ్యై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.